ఇకపోతే పశ్చిమాసియా భగ్గుమంటుంది. దానికి సంబంధించిన ఒక వార్తకు మనం చూద్దాం. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ సుప్రీం లీడర్ కీలక ప్రకటన. ఒకవైపు ఈరోజే చర్చలు ప్రారంభమయ్యే జరిగే అవకాశం ఉంది. ఈరోజు ఏప్రిల్ 10 సందర్భంగా అది జరిగే ముందు ఒక్కసారి కమాండర్ ముజ్తఫా ఖమేనీ ఏమన్నాడో ఒకసారి చూద్దాం. ప్రపంచంలోని అత్యంత కీలకమైన జలమార్గాలు ఒకటైన హర్మూజ్ నిర్వహణలో ఇది ఇరాన్కు కీలకమైన నూతన అధ్యాయమని ఆయన అభివర్ణించారు. తమ దేశంపై దాడి చేసిన వారిని శిక్షించకుండా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. యుద్ధంలో జరిగిన నష్టాలకు టెహ్రాన్ పరిహారం కోరాలని భావిస్తుందని తెలిపారు. జరిగిన నష్టానికి, అమరవీరుల త్యాగాలకు, యుద్ధంలో గాయపడిన వారికి పరిహారం కోసం మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తామని చెప్పారు. ఇక్కడ ఈ డిమాండ్లో కూడా ఏదైతే అమెరికా ఇరాన్ మధ్య పాక్ మేమే అన్నీ చేస్తున్నామని విరవీగుతుందో, మేము ఒప్పందాలు శాంతి చర్చలు జరుపుతున్నామని వీళ్ళు తెలివిగా పర్షియన్ భాషలో ఒక రకమైన ఒప్పందాలు పెట్టారట, ఇంగ్లీష్లో ఒక రకమైన ఒప్పందాలు పెట్టారట. ఒకవేళ రెండూ చూడకుండా సంతకాలు పెట్టేస్తే ఈ పర్షియన్లో ఎక్స్ట్రా ఈ హర్మూజ్పై జీవితకాలం మాదే పై చేయి, మేమే హక్కుదాం. ఇప్పుడు చూడండి, మీకు ఎక్కడ ఏది చూసినా కూడా హర్మూజ్ జలసంధికి సంబంధించి ఏదైతే ఉందో దానిపై ఎప్పుడూ కూడా ఇరాన్కి ఆనుకోనుంది. మరి ఇటువైపు కూడా ఉందిగా, ఇటువైపు దేశం కూడా మ్యాప్ చూస్తే ఇటువైపు గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా పెత్తనం చేయొచ్చుగా. ఉన్న వాళ్ళ వీడు పెద్ద దేశం కాబట్టి ఇది నాదే అంటాడు. మరి ఈడు చిన్న దేశాల మీద వీడు పెత్తనం చెలాయించవచ్చు, వీడి మీద ఉన్న అమెరికా పెద్ద దేశం చెలాయిస్తే మాత్రం తప్ప. ఇది ఎక్కడ న్యాయం? ఇప్పుడు ఆ సందు ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రీట్ ఉంది, ఆ స్ట్రీట్లోంచి అందరికీ పర్మిషన్ ఇవ్వాలంటే స్ట్రీట్కి ఇటువైపు ఉన్నవాళ్ళు ఇటువైపు ఉన్న ఇరుపక్షాలు పర్మిషన్ ఇస్తే కదా ఆ స్ట్రీట్లోంచి వెళ్తాం. ఇక్కడ ఒక పక్షమైనా ఇరాన్కు పర్మిషన్ ఇస్తేనే ఉందంట, ఇటుపక్కలతో సంబంధం లేదంట. ఇది ఎక్కడి వరకు న్యాయం చెప్పండి? అందుకే ఇరాన్కి ఒక విధంగా అలా చేయడానికి, అలా జరగడానికి బాధపడాల్సిన అవసరం లేదండి. ఇరాన్ ఎంత కుటిలమైనదో తెలుసు అందరికీ. అమెరికా లాంటి కుటిలమైనదే. మన మీదే తీవ్రవాదం పెంచి పోషించి, ఇప్పుడు అందరికీ న్యూక్లియర్ వెపన్స్ ఎందుకండి? తీవ్రవాదాలు పెంచి పోషించడం కాకపోతే అక్కడ ఇరాన్ ప్రజలే యాక్సెప్ట్ చేయట్లేదండి. ఇరాన్ ప్రభుత్వాన్ని 2 నెలల కిందట 7,000 మంది ఇరానీలు చంపేశారు కదా, దాని గురించి ఎవరు మాట్లాడితే. బట్ వీళ్ళ మీద దాడి గురించి మాత్రం అందరూ మాట్లాడేయాలా? మన వాళ్ళు కూడా పెద్ద పోటుగాళ్ళకి స్టేటస్లు మన దగ్గర ఉంటూ, భారతదేశం గడ్డ మీద ఈ తిండి తింటూ, ఈ గాలి పీలుస్తూ భారతదేశానికి గోతులు తవ్వి ఇరాన్కి పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చే వెధవులు చాలామంది ఉన్నారు మన దగ్గర. మొన్న చాలామంది స్టేటస్లు చూసినా కూడా ఆశ్చర్యం అనిపించింది. ఎంత వీళ్ళకి ఎంత ఇదిగా ఉన్నా లోపల వీళ్ళకి ఆ ఫీలింగ్ ఉందే, వీళ్ళు మారరే అని అనిపించింది. సరే, ఇక్కడ ఒక్కసారి ఆ వార్త చూస్తే ముజ్తఫా ఖమేనీ ఈ విధమైన కామెంట్ చేశారు. దాని మీద లైఫ్ లాంగ్ మాదే ఉంటుంది, మేమే చెయ్యాలి, హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ట్యాంకర్ల నుంచి ఇరాన్ రుసుములు వసూలు చేస్తోందని నివేదికలు వస్తున్నాయని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా వెల్లడించారు. బ్యారెల్కు $1 చొప్పున వసూలు చేయాలని ఇరాన్ భావిస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. ఇవన్నీ కూడా నిజమే, మేము వసూలు చేస్తాము అన్నట్టుగా కూడా ఇక్కడ ఖమేనీ చెప్పారు. చూడండి, అంటే ఒకవైపు చూస్తే యుద్ధము ఇరాన్ వాళ్ళకి చాలా బెనిఫిషియల్ అనిపించిందని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే టైట్ అయిందో ఇంకా మొండిగా వ్యవహరిస్తూ హర్మూజ్ దాడుల్లో మరణించిన తన తండ్రి ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అయితే తమ హక్కులు మాత్రం వదులుకోవని స్పష్టం చేశారు. హర్మూజ్ విషయంలో IRGC కొత్త రూల్స్ తెరపైకి తెచ్చింది. అమెరికాతో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకొని హర్మూజ్లో ప్రతిరోజు కేవలం 15 నౌకలు మాత్రమే అనుమతించాలని. అంటే వాళ్ళ ఇష్టమేనా అంతా? ఇప్పుడు హర్మూజ్కి ఇటువైపు ఉండేది ఇరాను, అటువైపు గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, వీటి మీదంట ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారంట. చూడండి, అసలు 15 నౌకలకే అలౌ చేస్తారంట. మీరు ఏదైనా తగలబడండి, మాకు అనవసరం, మేము మాత్రం 15 నౌకల్ని. వీళ్ళు నిజంగా సత్తా ఉన్నోళ్ళు ప్రతీకారం తీర్చుకుంటాను అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద చేయండి, గల్ఫ్ కంట్రీస్ మీద ఎందుకు అటాక్స్ చేయడం? అంటే వీళ్ళు నాశనం అయిపోయినా గల్ఫ్ కంట్రీస్ వల్ల ప్రపంచ దేశాలకి ఆయిల్ చమురు ఇబ్బంది ఉండదు కాబట్టి, అమ్మో మనం లేకపోయినా వాళ్ళకి ఇబ్బంది కలిగించాలని చెప్పి గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్స్ చేస్తుంది. దాన్ని వాడు ఏం చెప్పాడంటే, అక్కడ ఉండే అమెరికా స్థావరాల మీద చేస్తే ఆయిల్ రిఫైనరీల మీద ఎందుకు అటాక్ చేస్తున్నారాయా? సో అంటే ఇది మనదైన విశ్లేషణలో మాట్లాడుకుంటున్నా కాబట్టి చెప్తున్న అంశం ఇది. హార్మూజ్లో సిమెన్స్ జలసంధిలో ఇటీవల జరిగిన సైనిక ఘర్షణ నేపథ్యంలో ఇరాన్ సముద్రపు మైన్లు ఏర్పాటు చేసింది. హర్మూజ్ గుండా ప్రయాణించే నౌకలకు తాజాగా సీ మైన్స్పై ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. హర్మూజ్లో ఉన్న సీ మైన్స్ వాణిజ్య నౌకలకు ప్రమాదకరమని ఇరాన్ పేర్కొంది. అంటే సముద్ర గర్భంలో మైన్స్ పెట్టి ఒకవేళ షిప్స్ వస్తే పేల్చేస్తారంట.
అంటే నాకు దక్కంది ఎవరికి దక్కకూడదనే కుట్రలతో, అంటే ఒక రకమైన మొండి శాడిజం అనమాట ఈ ఇరాన్ వాళ్ళది. బట్ దీనికి జాలి చూపించాల్సిన అవసరం అయితే లేదు నాకు అనిపించేది వరకు. ఇకపోతే ఇక్కడ ట్రంప్ ఏమంటున్నారంటే హర్మూజ్ జలసంధిలో టోల్ ట్యాక్స్ను తప్పుపట్టిన ట్రంప్. అంటే వాడు ఇదే అదనుగా తీసుకొని చూసారా, ఇల్లు కాలిపోతుంటే ఎవడో వచ్చి పేలాలు ఏరుకున్నాడట. అలాగా వీడు ఎప్పుడైతే టైట్ చేశాడో హర్మూజ్ జలసంధి నుంచి ఎవడెళ్ళినా కూడా ట్యాక్స్ మేము కట్టాల్సిందే. అలా అయితేనే రోజుకు 15 నౌకలనే వదులుతాం. ఎందుకంటే గతి లేదు, మళ్ళీ నష్టం అయిపోయింది, డబ్బులు లేవు, అక్కడున్న ఇరానీలే ఆడికి వ్యతిరేకం, ఇంకేం మాట్లాడతాడు. సో ఎక్కడ మీడియాని కంట్రోల్ చేసేసి బయటికి వెళ్ళనివ్వకుండా ఈ విధమైన కుట్రలు పన్నుతున్నాడు.